హాయ్ అండి, ఎలా ఉన్నారు? మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటో తెలుసా? పూల్ మఖానా కర్రీ. ఈ పూల్ మఖానా అంటే తామర గింజలు అండి, తామర గింజల కర్రీ అనమాట. ఇది ఎంత బాగుంటుందో అండ్ దీనికి ఉన్న వాల్యూస్ కూడా అంతే విధంగా ఉంటాయి. మీరు ఒకసారి యూట్యూబ్ సెర్చ్ చేయండి పూల్ మఖానా గురించి. మీరు గనక దాని గురించి తెలుసుకుంటే కంపల్సరిగా మంత్లో 1 or 2 times ఇదే తీసుకుంటారు. అంత మంచిది. కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ కానీ ఇలాంటివి అప్పుడప్పుడు తినకపోతే ఎలా అబ్బా, అలా తీసుకోవాలి అంతే. ఎంత టేస్టీ ఫుడ్ అనేది మనం తినకపోతే ఎలా. అండ్ దీన్ని తినడమే కాదు అండ్ వండడం కూడా చాలా ఈజీ అనమాట. అంత బాగుంటుంది కర్రీ అనేది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక పాన్లో బటర్ కానీ గీ కానీ ఒక 2 spoons తీసుకొని దీన్ని కొంచెం గోల్డిష్గా వేపండి. అండ్ మనం ప్రెస్ చేస్తే అది క్రిస్పీగా కట్ అవ్వాలన్నమాట. అలా వేపండి, చూపించాను కదా ఈ విధంగా. అండ్ ఇది తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ అదే పాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక దానిలో వచ్చి పలావాకు, చెక్క, లవంగ, యాలకులు అండ్ పలావ్ పువ్వు అంటారు కదా, అది కూడా వేసుకోండి. కొంచెం ఏంటంటే మసాలా టెక్స్చర్ అనేది దీనిలో యాడ్ అవుతుంది, బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ కర్రీస్లానే ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం యాడ్ చేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత దానిలో ఆనియన్స్ అండ్ మిర్చి ఆల్రెడీ నేను కట్ చేసి మిక్సీ వేసాను అనమాట. ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేద్దాము. ఇది యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు వేగనివ్వండి. దీనిలో వచ్చేసి కొంచెం పసుపు అండ్ సాల్ట్ ఈ 2 కూడా యాడ్ చేసుకొని అండ్ 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందండి, ఎక్కువైతే అవసరం లేదు. ఇవన్నీ కొంచెం మగ్గాక దీనిలో వచ్చేసి టమాటో ప్యూరీ, టమాటోస్ కూడా మనం మిక్సీ వేసుకోవాలి. ఆ ప్యూరీ వేసుకొని 2 spoons కారం యాడ్ చేసుకొని ఇది కూడా చక్కగా మగ్గిన తర్వాత దానిలో వచ్చేసి జీడిపప్పు అండ్ కొబ్బరి కూడా నేను గ్రేవీ చేసుకున్నానండి. ఆ గ్రేవీ యాడ్ చేసి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని చూపించిన విధంగా కలుపుకొని దీనిలో వచ్చేసి పూల్ మఖాన్ని యాడ్ చేసేసేయండి. ఏదైతే ఇప్పుడు మనకి ఒక 5 to 10 minutes మూత పెట్టి క్లోజ్ చేసుకోండి. దీన్ని చూడంగానే ఓపెన్ చేసి చూడంగానే ఎంత లవ్లీ, ఎంత టేస్టీగా కనిపించిందో తెలుసా? చూసారు కదా. అండ్ ఫైనల్ టచ్గా 1 spoon పెరుగు యాడ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు మగ్గనించి పక్కన పెట్టేసేయండి. ఇంతేనండి, కూర ఎంత ఈజీగా అయిపోతుందంటే. అండ్ దీనిలో ఉన్న వాల్యూస్ నిజంగా చాలా చాలా మంచిదండి. ఎవరికైనా సరే ఒక్కసారి ట్రై చేయండి. అండ్ దీనికోసం అంటే ఇంత కష్టపడి వండిన తర్వాత దీంతో నార్మల్ రైస్తో తింటే ఏం బాగుంటుందని చెప్పి కొంచెం పలావ్ రైస్ అండ్ వైట్ రైస్ అంటే మామూలు రైస్ 2 కలిపి నేను రైస్ తీసుకున్నానండి. ఆ రైస్తో ఒక ముద్ద తింటుంటే ఎంత బాగుంది అని అంటే ఇలాంటి టేస్ట్ చేయాలండి కంపల్సరిగా. ఒకసారి నేను చెప్తున్నాను కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ మేకింగ్ అనమాట. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ అంత టేస్టీ ఫుడ్ని అయితే వదలకూడదు. మనం కూడా తెలుసుకోవాలి కదా ఏ రకాలు తినాలి అనేది. అదేవిధంగా ఇదంతా చాలా బాగుంటుంది. అండ్ మా అమ్మ అయితే టేస్టీగా ఉందని చాలా బాగా తినేసింది. బాగుంది అనుకుంటా. ఇదే విధంగా మీకోసం ఇంకొన్ని మంచి వీడియోస్ తీసుకొస్తాను. అండ్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టు ఆల్.